ఓం నమ శివాయ, ధన్వంతరయ నమ, అరుణాచలేశే నమ. కొన్ని వేల లక్షల మంది మీరు నా యొక్క వీడియోని చూస్తున్నారు. ఎంతోమంది సిద్ధ పురుషులు భారతదేశంలో వైద్య విజ్ఞానాన్ని అందిస్తూ ఎన్నో లక్షల మందికి ఈ పరిజ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నడవలేని చిన్నపిల్లలు కాళ్ళు చాలా చచ్చుబడిపోయి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీని మీద ఎలాంటి బాగా చేయించుకోలేక ప్రతిరోజు కూడా నరక వేదన పడుతూ చాలామంది ప్రతి కుటుంబంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది ప్రతిదీ కూడా బౌద్ధర్మ బుద్ధుడు మనకు దీని గురించి పురాణ గ్రంథంలో చాలా గొప్పగా ఈ సిద్ధతత్వాన్ని గురించి ఎటువంటి ఆపరేషన్ లేకుండా గొప్పగా చెప్పున్నాడు. అయితే ఈ నడవలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా ఎనుగు భాగం కనిపిస్తున్న స్వర్ణముఖి నది ఒడ్డున తీసుకొచ్చి తడి లేని ప్రాంతంలో నడుము వరకు గుంటలోడి అందులో ప్రతిరోజు ఆ కుర్రవాడిని నడుము వరకు కాళ్ళు బూడ్చిపెట్టాలి. ఈ బూడ్చిపెట్టడం వల్ల అద్భుతమైన మహాశక్తిమైన స్వర్ణముఖి నదికి గొప్ప శక్తి ఉందండి. ఎంతోమంది సిద్ధులు ఒకనాటి ఈ వైద్యాన్ని అవలంబించున్నారు. ఎంతోమందికి ఈ యొక్క గొప్ప గుణాన్ని కలిగి ఉంది. దీంతో పాటు మీరు ఈ పిల్లవాడికి తైలములు చాలా రకాలైనటువంటి సిద్ధ తైలం ఉంది, అండ తైలం ఉంది, పిండ తైలం ఉంది. వనమూలికల తైలాలని కాళ్ళకి అప్లై చేసి మీరు ఏదైతే కాలు నడవలేదని బాధపడుతున్నారో దీనికి అప్లై చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయటం వల్ల మళ్ళా పూర యొక్క స్థితి కలిగి ఆ పిల్లవాడు చాలా చక్కగా నడవటం జరుగుతుంది. దీంతో పాటు మీరు ముఖ్యంగా గమనించాల విషయాలు ఏంటంటే మీ ఇంట్లో ఇలాంటి యొక్క పరిస్థితి ఉన్న వ్యక్తికి మీరు పెట్టకూడని వస్తువులు కొన్ని చెప్తాను. గోంగూర అనేది పెట్టకూడదు, పచ్చిమిర్చి, దీంతో పాటు ఉల్లగడ్డ, దీని ఆలుగడ్డ కూడా అంటారు, ఇవి కూడా పెట్టకూడదు. నాన్ వెజ్ అనేది పెట్టకూడదు, ఇవి కంప్లీట్గా మానేసేయాలి. అయితే కూడా ఇవన్నీ పెట్టే వాళ్ళకి నరాలన్నీ కూడా గట్టిగా అయిపోయి మళ్ళా వైద్యానికి సహకరించవు. దయించి మీకేమన్నా వివరాలు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దీని గురించి తెలియజేస్తాం. ఖచ్చితంగా 100కి 100% సిద్ధతత్వంతో మంచి విషయాలు తెలిపి మన యొక్క గ్రంథాల యొక్క భవిష్యత్తుని, ఒక సిద్ధ యోగాన్ని, ఆయుర్వేదాన్ని మీకు మేము అందిస్తాం. ఓం నమ శివాయ, అరుణాచలేశే నమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.